1974 మే 18 రాజస్థాన్ ఎడారి ఒక్కసారిగా కంపించింది. ప్రపంచానికి తెలియకుండా భారత్ తన మొదటి అణుపరీక్షను విజయవంతంగా నిర్వహించింది. అమెరికా గూఢచారి సంస్థ సిఐఏకు కూడా దీనిపై ముందస్తు సమాచారం లేదు. అమెరికా షాక్ అయింది. చైనా అప్రమత్తమైంది. పాకిస్తాన్ వెంటనే స్పందించింది. ఒక అభివృద్ధి చెందుతున్న దేశం ఎలా ప్రపంచ అణుశక్తుల జాబితాలోకి చేరింది? ఆంక్షలు, ఒత్తిళ్లు ఉన్నా భారత్ వెనక్కి తగ్గకుండా ఈ ఘనతని ఎలా సాధించింది? ఈరోజు భారత్ అణుబాంబు తయారీ వెనుక ఉన్న పూర్తి కథను లోతుగా తెలుసుకుందాం. భారత్ అణుబాంబును ఒక యుద్ధం కోసం కాదు, తన ఉనికిని కాపాడుకోవడం కోసం తయారు చేసుకోవాల్సి వచ్చింది. 1962లో చైనాతో జరిగిన యుద్ధం భారత్కు ఒక చేదు జ్ఞాపకాన్ని, ఒక పెద్ద గుణపాఠాన్ని మిగిల్చింది. మన రక్షణ వ్యవస్థలో ఉన్న లోపాలు అప్పుడు స్పష్టంగా అర్థమయ్యాయి. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత 1964లో చైనా తన మొదటి అణుపరీక్షను విజయవంతం చేసింది. దీంతో భారత నాయకత్వంలో తీవ్ర ఆందోళన మొదలైంది. చైనా వద్ద అణు ఆయుధం ఉంది, మన వద్ద లేదు. అటు పాకిస్తాన్ కూడా అణుదిశగా రహస్యంగా అడుగులు వేస్తోంది. అమెరికా లేదా సోవియట్ యూనియన్ వంటి అగ్రరాజ్యాల మీద మనం ఎప్పటికీ ఆధారపడలేమని భారత్ గ్రహించింది. అక్కడే ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. భారత్ సొంత అణుసామర్థ్యం సాధించి తీరాలి. మరి ఈ అసాధ్యమైన పనికి పునాది వేసింది ఎవరు? భారత అణుకలల వెనుక ఉన్న అసలైన మేధావి డాక్టర్ హోమీ జెహంగీర్ బాబా. 1948లోనే అణుశక్తి కమిషన్ను స్థాపించి దేశం శాస్త్ర సాంకేతికంగా స్వతంత్రంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన విజన్ చాలా స్పష్టంగా ఉండేది. భారత్ శాస్త్ర సాంకేతికంగా స్వతంత్రంగా ఉండాలి. ట్రాంబేలో BARC కేంద్రాన్ని అభివృద్ధి చేసి యురేనియం శుద్ధి, రియాక్టర్ టెక్నాలజీ, ప్లూటోనియం ప్రాసెసింగ్ వంటి అత్యంత కీలకమైన పనులను పూర్తి చేశారు. దురదృష్టవశాత్తు 1966లో ఆయన ఒక విమాన ప్రమాదంలో మరణించారు. కానీ ఆయన వేసిన బలమైన పునాది భారత అణుప్రయాణానికి దిశానిర్దేశం చేసింది. ఆయన మరణించిన ఆయన కన్న కలలను సాకారం చేయడానికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఒక సాహసోపేతమైన ముందడుగు వేశారు. అదే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అత్యంత గోప్యంగా అణుపరీక్షకు అనుమతి ఇచ్చారు. డాక్టర్ రాజారామన్న శాస్త్రీయ నాయకత్వంలో సైన్యం సహకారంతో పోఖ్రాన్ ఎడారిలో ఏర్పాట్లు జరిగాయి. 1974 మే 18ని స్మైలింగ్ బుద్ధ కోడ్ పేరుతో జరిగిన ఈ పరీక్ష విజయవంతమైంది. భారత్ ప్రపంచంలో 6వ అణుశక్తిగా అవతరించింది. కానీ ఈ విజయం ప్రపంచ దేశాలకు నచ్చలేదు. అమెరికా మరియు పాశ్చాత్య దేశాలు భారత్పై కఠినమైన ఆంక్షలు విధించాయి. భారత టెక్నాలజీని అడ్డుకోవటానికి న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ NSG ఏర్పడింది. టెక్నాలజీ ఎంబార్గో అమలైంది. ప్రపంచం మొత్తం భారత్ను ఒంటరిని చేసి మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూసింది. మరి ఆ క్లిష్ట పరిస్థితులను మన దేశం ఎలా ఎదుర్కొంది? 1974 తర్వాత సుమారు 2 దశాబ్దాల పాటు భారత్ టెక్నాలజీ పరంగా ప్రపంచ దేశాలకు దూరమైంది. విదేశాల నుండి మనకు స్పేర్ పార్ట్స్ రావు, టెక్నాలజీని ఎవరూ ఇవ్వరు. విదేశీ సహాయం లేకుండానే మన శాస్త్రవేత్తలు స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సి వచ్చింది. ఇది చాలా కష్టమైన దశ. కానీ ఇదే భారత్ను మరింత స్వావలంబిగా మార్చింది. ఆంక్షలు మన వేగాన్ని ఆపలేకపోయాయి, పైగా మనలో కసిని పెంచాయి. క్రయోజెనిక్ ఇంజన్ల నుండి అణు రియాక్టర్ల వరకు అన్నీ మనమే తయారు చేసుకోవడం నేర్చుకున్నాం. ఈ క్రమంలోనే 1998లో అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. భారత్ తన అణుశక్తిని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఈసారి టార్గెట్ CIA ఉపగ్రహాలను మోసం చేయడం. 1998లో ఆపరేషన్ శక్తి ప్రారంభమైంది. ఇందులో కీలక పాత్ర పోషించిన వారు డాక్టర్ APJ అబ్దుల్ కలాం మరియు డాక్టర్ R చిదంబరం. అమెరికా CIA ఉపగ్రహాల కన్నుగప్పడానికి మన శాస్త్రవేత్తలు మరియు సైనికులు రాత్రిపూట మాత్రమే పనులు చేసేవారు. ఇసుక తుఫానులు వచ్చినప్పుడు మాత్రమే పరికరాలను తరలించేవారు. చివరకు మే 11 మరియు 13 తేదీల్లో మొత్తం 5 అణుపరీక్షలను విజయవంతంగా నిర్వహించారు.
భారత్ అధికారికంగా అణుశక్తి దేశంగా ప్రకటించుకుంది. అమెరికా మళ్లీ ఆంక్షలు విధించినా, పాకిస్తాన్ కూడా వెంటనే అణుపరీక్షలు చేసినా భారత్ మాత్రం తన నిర్ణయంపై నిలబడింది. అయితే ఒక అణుశక్తిగా మారిన తర్వాత భారత్ ప్రపంచానికి ఏమని మాటిచ్చింది? మన అణుసిద్ధాంతం ఏమిటి? అణుబాంబు చేతిలో ఉన్నంత మాత్రాన భారత్ ఎప్పుడూ యుద్ధోన్మాదిగా ప్రవర్తించలేదు. దీనికి విరుద్ధంగా భారత్ ప్రపంచానికి ఒక అత్యున్నతమైన మరియు బాధ్యతాయుతమైన నో ఫస్ట్ యూస్ పాలసీని ప్రకటించింది. అంటే ప్రపంచంలో ఏ దేశం మీద కూడా భారత్ ముందుగా అణుదాడిని ప్రారంభించదు. ఇది మన దేశ సంస్కృతిలో ఉన్న శాంతి కాముకతకు నిదర్శనం. అయితే దీనికి ఒక హెచ్చరిక కూడా జోడించబడింది. ఒకవేళ శత్రువు గనక మనపై అణుదాడికి తెగబడితే భారత్ నుండి వచ్చే ప్రతీకారం ఊహకందని రీతిలో అత్యంత భయంకరంగా ఉంటుంది. దీనినే మన రక్షణ పరిభాషలో క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ అంటారు. అంటే యుద్ధాన్ని మొదలుపెట్టడం మన ఉద్దేశం కాదు, కానీ శత్రువు మన జోలికి రావాలంటే భయపడేలా ఒక బలమైన రక్షణ కవచాన్ని కలిగి ఉండటమే మన లక్ష్యం. ఈ సిద్ధాంతం వల్లే గత దశాబ్దాలుగా మన పొరుగున ఉన్న శత్రు దేశాలు భారత్తో నేరుగా తలపడాలంటే 100 సార్లు ఆలోచిస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన అణుశక్తిగా భారత్ ప్రపంచ వేదికపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. కానీ ఈ సిద్ధాంతాన్ని అమలు చేయాలంటే మన రక్షణ దళాలకు అన్ని రంగాల్లోనూ అణుసామర్థ్యం ఉండాలి. మరి ఆ అజేయమైన శక్తిని భారత్ ఎలా సాధించింది? నేడు భారత్ ప్రపంచంలోని అతి కొద్ది దేశాల వద్ద మాత్రమే ఉన్న న్యూక్లియర్ ట్రయాడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని అర్థం ఏమిటంటే మనం భూమి మీద నుండి, గగనతలం నుండి మరియు సముద్ర గర్భం నుండి కూడా అణుదాడులను ప్రయోగించగలము. భూమి మీద మనకున్న అగ్ని క్షిపణులు ఖండాంతర లక్ష్యాలను ఛేదించగలవు. వాయుసేనలోని మిరాజ్ 2000 మరియు రఫెల్ యుద్ధ విమానాలు అణుబాంబులను అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యంపై వేయగలవు. అన్నిటికంటే ముఖ్యంగా సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా తిరుగుతూ శత్రువు కంటపడకుండా దాడి చేయగల ఐఎన్ఎస్ అరిహంత్ వంటి అణు సబ్మరైన్లు మన దేశానికి వెన్నెముకగా నిలిచాయి. శత్రువు మన భూభాగంపై దాడి చేసినా సముద్రం లోపల దాగి ఉన్న మన సబ్మరైన్లు తిరిగి ప్రతీకారం తీర్చుకోగలవు. ఈ స్థాయిని చేరుకోవటానికి మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు దశాబ్దాల కాలం ఆంక్షలను తట్టుకుని కష్టపడ్డారు. నేడు భారత్ కేవలం ఒక దేశం కాదు, అది ఒక అజేయమైన అణుశక్తి. చివరిగా ఈ ప్రయాణం మనకు నేర్పిన పాఠమేమిటి? భారత్ అణుబాంబ్ తయారు చేయడం కేవలం ఒక ఆయుధ కథ కాదు, ఇది మన స్వాభిమానం, భద్రత మరియు శాస్త్ర విజ్ఞాన విజయం. 1974లో పోఖ్రాన్ ఎడారిలో మొదలైన ఆ చిన్న అడుగు నేడు భారత్ను ప్రపంచ వేదికపై ఒక అగ్రరాజ్యంగా నిలబెట్టింది. ఆంక్షలు, ఒత్తిళ్లు, ప్రపంచ వ్యతిరేకత ఇవన్నీ ఎదుర్కొని భారత్ తన దారి తనే ఎంచుకుంది. మనం ఆయుధాలను యుద్ధం కోసం కాకుండా శాంతిని కాపాడటం కోసం రక్షణ కవచంగా వాడుతున్నాం. ఇది మన దేశ చరిత్రలో అత్యంత కీలకమైన మలుపు. ప్రపంచం మనల్ని గుర్తించేలా చేసిన అద్భుత ఘట్టం. మరి మీ అభిప్రాయం ఏమిటి? భారత్ అణుశక్తిగా మారడం మన దేశ భద్రతను పెంచిందని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఇలాంటి లోతైన జియోపాలిటిక్స్ మరియు డిఫెన్స్ విశ్లేషణల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.